ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తొందరగా వాంతి చేసుకుంటాన్రా మగడా అంటుంటే నా మొగుడేమో ట్రాఫిక్ పోలీస్ లాగా ఆపుతున్నాడు. నేను వాంతు చేసుకునేదెప్పుడో, అందరూ అది నమ్మేదెప్పుడో, నా ముక్కు పుడక నాకు దక్కేదెప్పుడో. అంతా గాల్లో దీపంలా ఉంది నా పరిస్థితి. అక్క ఏంటి అందరం అక్కడుంటే నువ్వు ఒంటరిగా ఇక్కడున్నావేంటి? ఏదో నా ఆలోచనలో నేనున్నానులే. విషయం ఏంటో చెప్పు. ఎందుకంత చిరాకు పడతావక్క? ఎందుకో ఈ మధ్య నిన్ను చూస్తుంటే నాకు చిరాకొస్తోంది. హా, ఈ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు కానీ మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందక్క. అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రవర్తన బట్టి గ్యాపులు వస్తుంటాయి, అపార్థాలు వస్తుంటాయి, అనార్థాలు జరుగుతూ ఉంటాయి. ఇట్స్ కామన్. ఇంతకు ముందు మన గ్యాంగ్ అందరికీ కామన్ శత్రువు అవని. అందరం కలిసి అవని మీద పోరాడేవాళ్లం. నువ్వు నా రైట్ హ్యాండ్లా, రాజు పక్కన మంత్రిలా ఉండేదానివి. ఈ మధ్య నన్ను దూరం పెడుతుంటే నా బలం కోల్పోతున్నట్టు అయిపోతుంది. మరో పక్క పెద్దిరాజన్నయ్య, వసంత గారు కూడా లేకుండా పోయారు. అందరూ నన్ను ఒకేసారి వదిలేస్తే నేనేమైపోవాలి చెప్పు? మొన్నటి వరకు అందరి యుద్ధం ఒక్కటే, మరిప్పుడు ఎవరి యుద్ధం వారిదైపోయింది. అంతా ముక్కు పుడక మహిమ, పిల్లల మహిమ. నేనిలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోకు. పిల్లలు పుడతారని నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావు. నీకలాంటి ఛాన్స్ కల్లో కూడా లేదు. ఇంకలాంటి ఆశలు వదిలే అక్క. నువ్వు టాబ్లెట్ కలిపిన పాలు తాగాననా అలా అంటున్నావు? అది నా మీద అంత ప్రభావాన్ని చూపించలేదు. దాని గురించి నేను అనడం లేదు. అంతకు ముందే నీకలాంటి అవకాశం లేదు కదా అక్క. అందుకే 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 నువ్వు నా వైపు వచ్చేయ్. వస్తే నీకు బెనిఫిట్స్ చూపిస్తాను. ఎలాంటి బెనిఫిట్స్? నేను సాధించే ముక్కు పుడక విషయంలోనూ, నాకు వచ్చే అధికారం విషయంలోనూ నీకేమైనా సహాయం చేస్తాను. ఏమంటావ్? చంప పగలగొడతాను. ఏమనుకుంటున్నావు నా గురించి? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? అప్పుడంటే నీ వెనక గొర్రెల మందలా తోకూపుకుంటూ తిరిగాం కదా అని జీవితాంతం అలాగే ఉండిపోతామని అనుకుంటున్నావా? అది కాదక్క నేను చెప్పేది. నోరు మూయ్. ఇంకేం మాట్లాడుకో. ఒకటి గుర్తుంచుకో, ఎన్నో సంవత్సరాలుగా ఐడెంటిటీ కోసం తాపత్రయపడుతున్నాను. నాకు గుర్తింపు రాబోతోంది. నీకంటే, అవని కంటే ఎక్కువ గుర్తింపు రాబోతోంది. ఆ గుర్తింపు నాకు పుట్టబోయే బిడ్డ ద్వారానే రాబోతోంది. నీకంటే, అవని కంటే ముందు నాకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. నువ్వు చూస్తూ ఉండు. ఏంటక్క నీ ధైర్యం? ఎందుకంత నమ్మకం? నీ ధైర్యం నీకుంటే నా ధైర్యం నాకుంది. నీ నమ్మకం నీకుంటుంది, నా నమ్మకం నాకుంటుంది. నీ అదృష్టం నీకుంటుంది, నా అదృష్టం నాకుంటుంది. నీ గెలుపులు నీకుంటాయి, నా గెలుపులు నా కోసం తలుపులు తెరుచుకుని ఉంటాయి. అండర్స్టాండ్? ఇంకొకసారి నా పార్టీలో జంప్ అయిపో, నీకు పార్టీలిస్తాను అని చెత్త మాటలు మాట్లాడేవంటే చెత్త కుప్పలో నిన్ను పాతరేస్తాను. లావణ్య అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. నేను కాంపిటీషన్లో ఉంటాను, నువ్వు గుర్తుంచుకో. ఎప్పుడూ లేనిది ఈ మధ్య ఇలా రెచ్చిపోతుందేంటి? ఈ తెంగర్ దాని ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు. ఈ పిచ్చిదానికి నా ప్లాన్ గురించి తెలియక రెచ్చిపోతుంది. అమ్మ నా స్వీటీ, ఇదా నీ ప్లాన్? ఈ పెయిడ్ ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేయిస్తున్నావా? నువ్వు మామూలు దానివి కాదే బాబు. అర్హత ఉన్న నిహారికని పక్కన పెట్టి వారసులను అడ్డు పెట్టడం తప్పు కాదా? మాట తప్పడం కాదా? నిర్ణయాలను మాటిమాటికి మనిషి మనిషికి మారిపోతుంటాయా? చిన్న కోడలికి ఫేవర్ చేయడం కోసం రెండో కోడలికి అన్యాయం చేస్తారా?
అయ్యో ఇప్పుడు ఆ గొడవ ఎందుకులేండి, వదిలేయండి. మా అత్తయ్య ఏం చేసినా బాగా ఆలోచించి చేస్తుంది. అడగకపోవడం నీ మంచితనమమ్మా, కానీ మనసులో బాధని ఎంతలా దిగమింగుకుంటావు? అవునండి, మీరు భలే అడిగారు. మీరు బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళకంటే బాగా ఆలోచించారు. ఎలక్షన్ల ముందిచ్చిన హామీలను ఎలక్షన్స్ తర్వాత గాలికి వదిలేసినట్టు మా నిహారిక విషయంలో కూడా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. కృష్ణ, నువ్వు కూడా ఏంటి ఆ టాపిక్ వదిలే. నీ ప్లాన్ అర్థమయ్యిందే కంత్రిదానా. ఇది వదిలేసే విషయం కాదమ్మా. న్యాయంగా ఆలోచిస్తే ముక్కు పుడక నీకే దక్కాలమ్మా. అవును, మీరు చాలా న్యాయంగా మాట్లాడారు. ముక్కు పుడక నిహారిక్కే దక్కాలి, ముక్కు పుడక నిహారిక్కే దక్కాలి, ముక్కు పుడక నిహారిక్కకే దక్కాలి. వాళ్ళు చెప్పింది నిజమే కదత్తయ్య. అక్క నువ్వాగు, ఈ విషయంలో నువ్వు తలదూర్చుకో. నాకు కూడా ముక్కు పుడక నిహారికకి దక్కడమే న్యాయం అనిపించిందవని. వదినా, అన్నీ తెలిసి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ సుజాత్ ఏంటి రివర్స్ లో వస్తుంది? ముక్కు పుడకను నిహారికకిచ్చేస్తే ఈ వారసుల గోల్ ఉండదు. ఎవరికిష్టం వచ్చినప్పుడు వాళ్ళు పిల్లల్ని కంటారు. ఈ సందర్భాన్ని సుజాత తెలివిగా వాడుకుంటోంది. ఏం ఆలోచిస్తున్నావత్తా? మాట్లాడు. నేను నిర్ణయం మార్చుకోవడానికి నా కారణాలు నాకున్నాయమ్మా. వేద ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాని వెనక కుటుంబ క్షేమం ఉంటుందమ్మా. చిన్న కోడలి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తప్ప ఇంకే ఉంది? అందరితో మాటలు అనిపించుకోవడం అవసరమా? నిహారికకిచ్చేయత్తా. అక్క, ఈ రోజు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి మీ నాటకాలు? కాంపిటీషన్ మొదలయ్యి చాలా రోజులయ్యింది. అందరం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళమున్నాం. ఇప్పుడు అంతా మార్చేయమంటే అదెలా కుదురుతుంది? ముందు వారసునిచ్చిన వాళ్ళకే ముక్కు పుడక దక్కాలి, అంతే. అలా జరగకపోతే మాత్రం తేడాలొచ్చేస్తాయి అత్తయ్య. ఇంట్లో పెద్ద యుద్ధమే మొదలవుతుందమ్మా. ఇది చాలా అన్యాయం అండి. కందకి లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు నిహారికకి లేని బాధ మీకెందుకు? నిహారికే ఈ విధంగా మాట్లాడిస్తుందా ఏంటి? దయచేసి అలా అనకక్క. పాపం వాళ్ళేదో అభిమానంతో అలా మాట్లాడుతున్నారు అంతే. మాకు మాత్రం అలా అనిపించట్లేదు. డబ్బులిచ్చి మరీ మాట్లాడినట్టు అనిపిస్తుంది. 100% అదే. హలో హలో బ్రదర్స్, అంత అవసరం మాకు లేదు. నిన్ను ఎలా ఇరికిస్తానో చూడవే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.